సంచలనం సృష్టిస్తున్న హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరా తీనున్నారు. దీనికి బీజేపీయే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో యూనివర్సిటీని సందర్శించనున్నారు. వర్సిటీలో పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఘటన జరిగిన తీరుపై విద్యార్థులతో మాట్లాడనున్నారు. అంతేకాదు రోహిత్ కుటుంబ సభ్యులను కూడా రాహుల్ పరామర్శిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని రాహుల్ గాంధీ సందర్శించనున్న నేపథ్యంలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆరా తీస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ యూనివర్సిటీని సందర్శించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏ టైం కల్లా అతను రావచ్చు? రాహుల్ గాంధీ ఏకంగా ఏఐసిసి ఉపాధ్యక్షులే రావటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనికి రాజకీయ రంగు పులుముకుంటుంది అనే దానికి బలం చేకూరుతుంది అనుకోవచ్చా? మీ విశ్లేషణ ఏంటి? హరి, ఈ ఉదయం 11 గంటలకు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. 11:30కు నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కి చేరుకుంటారు. అక్కడ విద్యార్థి సంఘాలతో భేటీ అవుతారు. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డ రోహిత్ కుటుంబ సభ్యులు పరామర్శిస్తారు. రోహిత్ కుటుంబ సభ్యులు సెంట్రల్ యూనివర్సిటీలో లేనట్టయితే వాళ్ళు నివాసం ఉన్నటువంటి ఉప్పల్ ప్రాంతానికి వెళ్లి పరామర్శిస్తారు. నిన్నటి నుంచి కూడా ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తర్వాత ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పులరాజు, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఆరా తీశారు. తాము సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే ఏ విధంగా ఉంటుంది పరిణామాలను కూడా వారు చర్చించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాంది దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య విషయం విద్యార్థి సంఘాలను కుదిపేస్తోంది కాబట్టి విద్యార్థి సంఘాలకు బాసటగా కాంగ్రెస్ ఉంది, అండగా కాంగ్రెస్ ఉంది అనే సంకేతాలను ఇవ్వడం కోసము నేరుగా ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినట్టయితే అది పొలిటికల్ గా కూడా అడ్వాంటేజ్ గా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసిసికి నివేదించారు. దాంతో హఠాత్తుగా రాత్రి రాహుల్ గాంధీ ప్రోగ్రాం ఖరారైంది. ఉదయం 11 గంటలకు ఆయన హైదరాబాద్ శంషాబాద్ విమానాన్ని చేరుకుంటారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తారు. ఇతర రాజకీయ అంశాలు వేటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించినటువంటి అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థి సంఘాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని మాత్రమే ఆయన అడ్రస్ చేస్తారు. 11:30కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాల నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటారు. తర్వాత ఆయన స్పందిస్తారు. హరి. ఓకే సునీల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.